వేళ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినడానికి సంఘ కాపురిగా వీళ్ళందరినీ కూడా మరి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నా. గత ఆదివారం పాపము మానుట ఎలా అని మనము ధ్యానం చేసాం. కొన్ని విషయాలు గత ఆదివారం మనం ధ్యానం చేసాం. అయితే ఈ ఆదివారం పాపము మానని ఎడల, పాపము మానని ఎడల, గత ఆదివారం పాపము మానుట ఎలా అని ధ్యానం చేసాం. ఈ ఆదివారం పాపము మానని ఎడల, యెర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకున్నాం. యెర్మీయా ప్రవక్త ఆయన ప్రవచిస్తూ, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. యెర్మీయా ప్రవక్త మరి ఆయన ప్రవచిస్తూ ఉన్న ఈ మాటలు మనం గమనిస్తే, మీ దోషములు వాటి క్రమమును తప్పించును. కాబట్టి మరి దోషములు క్రమమును తప్పిస్తూ ఉన్నాయి. ఈరోజు రావాల్సిన సమయంలో వర్షాలు రావడం లేదు. మరి ఇక్కడ అంటే రోజు ఋతువుల ప్రకారం లేకపోతే మరి కొన్ని కాల క్రమముల ప్రకారం ఈరోజు అలా జరగటం లేదు. అప్పుడు సంఘం గమనించుదాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించును. కాబట్టి దోషములు మరి క్రమాన్ని తప్పించాయి. అంటే క్రమము తప్పి ఇప్పుడు ఎలా వెళ్తుందంటే అక్రమములో. అప్పుడు సంఘంలో గమనించుదాం. మరి దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే, మరి ఇక్కడ అక్రమము ఈరోజు ప్రారంభ ప్రార్థన దాటి వచ్చిన వారందరూ కూడా ఎవరు అంటే అక్రమమే. డబ్బులు సంఘంలో గమనించుదాం. దీన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి 7:23లో కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్న మాట, కాబట్టి అక్కడ రాయబడిన మాట చివరిలో, అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్రమము చేయు వారు ఆయన ఎదుట నిలవబడి ఉంటే, మరి మీరు నా ఎదుట నుండి పొంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు సంఘము ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇక్కడ అక్రమము జరిగించుటకు ఈరోజు మరి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే కొన్ని కాలములు తప్పి అక్రమములో నడుచుట కారణం ఏంటంటే, ఈరోజు మరి మానవుడు చేసినటువంటి దోషములు తప్పిదములే కారణమని మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఇక్కడే యెర్మీయా గ్రంథకర్త ప్రవచిస్తూ, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. కాబట్టి మీకు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను. మరి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ వాక్యంలో ఇంకా కొన్ని సత్యాలు మనం గమనిస్తే, దేవుడు మేలుతో ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏంటంటే మేలులతో దేవుడు తృప్తిపరిచే దేవుడు. కానీ ఇక్కడ దేవుడు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. ఆయన మేలుతో తృప్తిపరచాలని దేవుడు మరి ఇక్కడ ఆశపడుతున్నాడు. కానీ ఇక్కడ మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీ పాపములు కదా దేవుడు మేలు చేయాలి అనుకుంటున్నాడు. కానీ ఆ మేలు మీ వరకు రాకుండా అది మధ్యలోనే ఆ మేలు ఆగిపోతానికి, లేకుంటే మిమ్మల్ని దాటుకొని మరొకరికి ఆ మేలు అనుభవించడానికి కారణం ఏంటంటే, మీ పాపములు మేలు కలుగుకున్నట్టుకు కారణమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు వాక్యము సెలవిస్తుంది,
కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని చెప్పే దేవుడు ఆయన కీడు చేస్తాడా? ఆయన కీడు తలపెట్టే దేవుడా? ఆయన మరి ఇక్కడ మేలును కీడుగా దేవుడు మార్చి కీడును దేవుడు నీ మీదకి, నీ కుటుంబంలోకి దేవుడు కీడుని దేవుడు పంపిస్తాడా? ఆయన కీడు మేలుగా మార్చే దేవుడే కానీ ఆయన కీడు తలపెట్టే దేవుడు కాదు. కానీ ఇక్కడ మరి మేలు నువ్వు అనుభవించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మీ పాపం దేనికి కారణంగా ఉందంటే మరి ఇక్కడ మేలు కలుగకుండుటకు మీ పాపము కారణం. మీరు వెళ్తున్న సంఘము కాదు, మీకు బోధిస్తున్న సేవకుడు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పాపము మీకు మేలు కలుగకుండునట్లుగా మరి అదే కారణమని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కూడా. కాబట్టి దినము తప్పని సంఘము గమనించుదాం. మరి ఇక్కడ మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి, తర్వాత మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా మనం చూస్తే 38వ కీర్తన 3వ చరణాన్ని మనము చదువుదాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చదువు దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట మరి ఇక్కడ 38వ కీర్తన 3వ చరణంలో ఈ 2వ భాగాన్ని గమనిస్తే నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కాబట్టి మరి ఇక్కడ పాపము మానని ఎడల ఒకటి అక్రమమును జరిగిస్తావు, క్రమమునకు వ్యతిరేకంగా అక్రమాన్ని జరిగిస్తావు, అక్రమములో జీవిస్తావు. తర్వాత మరి ఇక్కడ నిన్ను బట్టి మరి ఇక్కడ సృష్టిలో కూడా కొన్ని అక్రమముగా మరి అవి నడుస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తే 38వ కీర్తన 3వ చరణం మరి నీ పాపమును బట్టి నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. కాబట్టి మరి ఇక్కడ పాపమును బట్టి స్వస్థత లేదు. పాపము మానని ఎడల మరి ఇక్కడ ఆరోగ్యము కలుగదు. పాపము మానని ఎడల ఆరోగ్యము కలుగదు, లేకపోతే స్వస్థత లేదు. అప్పుడు సంఘంలో గమనించుదాం, స్వస్థత కలగకపోవటానికి, రోగము మరి ఇక్కడ నీ జీవితంలో నివారణ కాకపోవటానికి కారణం ఏంటంటే నీ పాపము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొన్నిసార్లు మరి ఇక్కడ స్వస్థత వరము కలిగిన వాడు ఎక్కడ అని సత్యం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అలాంటి వారు కనబడగానే వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అని మనము మరి ప్రాకులాడుతూ ఉన్నాం. లేకపోతే కొన్ని సంఘాలలో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని సభలలో స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి, కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుంటాను అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ప్రార్థించినా కొన్నిసార్లు స్వస్థత కలుగును. తప్పని సంఘము గమనించుదాం, దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేరా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఇంటిలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఆ ఇంటి నిండా జనమే, ఆ ఇంటి బయట కూడా ప్రజలతో మరి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఒక నలుగురు కదా పక్షవాయువు కలిగిన మనుషుల్ని మోసుకొని వచ్చారు. ఆ ఇంటి దగ్గరకు వస్తే ఆ ఇంటిలోకి వెళ్ళడానికి మరి ఇక్కడ దారి లేదు. ప్రజలు అక్కడ గుమ్ముకొని ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువులు వారు ఉన్నారు. ఆ ఇంటిలో యేసయ్య ఆయన బోధ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నలుగురు ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారు కష్టపడి. మరి ఇప్పుడు వారు వెనుతిరుగు లేదు. కానీ
ఆ ఇంటి యజమాని అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఆ ఇంటి మీదకు వెళ్ళి ఆ ఇంటి పైకప్పు వారు తీసి మరి ఇక్కడ ఆ మంచమును యేసు ప్రభువుల వారి ముందు వారు దించినట్లుగా వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఇక్కడ ఆ మంచమును దించిన ఆ నలుగురి విశ్వాసమును దేవుడు చూచాడు. తర్వాత ఆ మంచం మీద పండుకొని ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువు చూచి ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మరి ఇక్కడ ఆయన ఎందుకు తీసుకుని వచ్చాడంటే, మరి ఇక్కడ ఇదిగో రోగముతో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, మంచం మీద పడి ఉన్నాడు. ఆయన మంచముతోనే ఇదిగో మీ దగ్గర తీసుకుని వచ్చాడు. కాబట్టి మంచం మీద ఉన్న వ్యక్తికి ఏం కావాలంట? స్వస్థత కావాలి, ఆరోగ్యము కావాలి, మంచం మీద నుంచి లేచే వ్యక్తి నడవాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? నీకు స్వస్థత కలుగునుగాక అనడం లేదు. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభువు మాట చెప్పాడో అతడు లేచి తన మంచమును ఎత్తుకొని ఆ నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ రోగములకు కారణం, వ్యాధులకు, జబ్బులకు కారణం చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం మరి ఇక్కడ నువ్వు చేసిన పాపం మరి ఇక్కడ అది నీకు రోగాన్ని కలుగు చేసింది, నీకు జబ్బును కలుగు చేసింది, నీకు శరీర రుగ్మతలను తీసుకుని వచ్చింది. ఒక కారణం అంటే దాని సంఘము గమనించుదాం. యేసు అన్నాడు, నా కుమారుని పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడు చెప్పాడో వెంటనే ఆ వ్యక్తిలోనికి స్వస్థత వచ్చింది. మరి ఇంతకు ముందు మంచం మీద ఆయన మోసుకుని వచ్చాడు, నడవలేని స్థితి. ఇప్పుడు తన సొంతంగా లేచి తన మంచమును తానే మోసుకుని ఇంటికి వెళుతున్నాడు ప్రభుని స్తుతిస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎప్పుడు సంఘము గమనించుదాం. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపము మానని ఎడల మరి ఇక్కడ పాపము మానని ఎడల స్వస్థత కలుగుదు. లేకపోతే వ్యాధి, లేకపోతే రోగం, లేకపోతే శరీర రుగ్మతలు, లేకపోతే జబ్బులు, ఇవేవి కూడా మరి ఇక్కడ నీలో పాపం ఉన్నంత వరకు, పాపమును మానని ఇదిగో అంతవరకు మరి ఇక్కడ స్వస్థత కలుగుతా మరి ఇక్కడ అది కష్టతరమే అనే సమయంలో మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నా. మూడవదిగా కీర్తనల గ్రంథం 5వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. దాంభికులు నీ సన్నిధిని నిలువరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. కాబట్టి వాక్యము సెలవిస్తుంది. ఈ 5వ కీర్తన ఇది దావీదు భక్తుడు దీన్ని గ్రంథస్థం చేస్తున్నాడు. మరి ఇక్కడ 5వ కీర్తన 5వ చరణంలో ఆ 2వ భాగాన్ని గమనిస్తే, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, పాపము మానని ఎడల. మరి ఇక్కడ ఎవరైతే పాపము చేస్తున్నారో, పాపము చేసే ప్రతి వారు కూడా దేవునికి అసహ్యులు. అండి, పాపం చేసేవాడు దేవునికి ఎవరంట? అసహ్యులు. ఒకవేళ నువ్వు సంఘానికి రావచ్చు, ఒకవేళ చక్కగా దేవుని స్తుతించవచ్చు, చక్కగా వాక్యాన్ని ధ్యానించవచ్చు, పఠించవచ్చు, చక్కగా వాక్యాన్ని వినవచ్చు, చక్కగా క్రమము తప్పిపోకుండా సంఘ సహవాసములు నువ్వు ఉండొచ్చు. కానీ వాక్యం చెప్తుంది, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. కాబట్టి సంఘము గమనించుదాం. ఇద్దరు ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు భక్తుని చూస్తే, యోబు భక్తుని యొక్క జీవితం, ఆయన పాపమును యెహోవా యందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించువాడు. ఆయన పాపాన్ని విసర్జించాడు, ఆయన పాపమును విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఎవరైతే పాపం చేస్తున్నాడో, మరి పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి అసహ్యులు, అసహ్యమైన వారు. అంటే మరి ఇక్కడ ఏంటి అసహ్యం అంటే, మరి ఎప్పుడైనా కుక్క కదా వాంతి చేసుకొని ఆ వాంతులు మరలా తింటూ ఉంటే దాన్ని చూడటానికి ఎంత అసహ్యమో, మరి నువ్వు పాపాన్ని మానుకొని మరలా నువ్వు పాపం చేస్తుంటే అది కూడా అంత అసహ్యమే. దేవుడు అసహ్యించుకుంటున్నాడు. దేవునికి ఎవరు అసహ్యులు అంటే పాపము మానని వారు దేవునికి అసహ్యులు.
ఒకవేళ క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబంలో నువ్వు చలామణి అవుతుండొచ్చు. సంఘము, సమాజము, నీ కుటుంబము, బంధువులు నేను క్రైస్తవుడిగా, క్రైస్తవ కుటుంబముగా వారు గుర్తించవచ్చు. ఇదిగో అనేక మందికి నువ్వు ఇష్టంగా ఉండొచ్చు, అనేక మందికి నువ్వు ఇష్టరాలుగా ఉండొచ్చు. కానీ నువ్వెవరో తెలుసా? పాపం మానకపోతే నువ్వు దేవునికి అసహ్యుడివి, నువ్వు దేవునికి అసహ్యురాలివి. చదువు సంగమా, ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నా, ఎంత ఖరీదైన ఆభరణాలు ధరించుకున్నా, ఒకవేళ నువ్వు ఇతర ప్రపంచ దేశాలు ఎంత అందగత్వమైనా, ఒకవేళ ఏదో నీకు ఎంత పర్సనాలిటీ ఉన్నా, పర్సనల్ వెయిట్ ఎంత ఉన్నా కూడా, ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే నువ్వెవరో తెలుసా? నువ్వు దేవునికి అసహ్యుడవు. దేవునికి అసహ్యుడవు. తప్పుడు సంగమా, నీ ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడుతున్నా. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నా ఎదుటి నుంచి పొండి అని దేవుడు ఆయన కోపగించుకుంటున్నాడు. తప్పుడు సంఘంలో గమనించుదాం. కానీ ఈరోజు క్రైస్తవం ఎలాగుందంటే, మరి ఇక్కడ ఆదివారం సంఘానికి వచ్చి వెళ్తున్నాం, మరి ఇక్కడ బుధవారపు గృహ పరీక్షలకు వచ్చి వెళ్తున్నాం, మరి ఇక్కడ ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం. కానీ ఎలాగుంది మన యొక్క అనుదిన దైనందిన జీవితం అంటే అందరూ కాదు క్రైస్తవ వ్యవస్థలో. మరి చాలా మంది రోజు క్రైస్తవ వ్యవస్థలో ఎలా ఉన్నారంటే పాపమును జరిగిస్తూ ఉన్నారు. దేవుని సంఘానికి వస్తూ దేవుని సంఘంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘంలో గమనించుదాం. ఈ ఉదయకాలంలో ఒకసారి ఆలోచన చేద్దాం. అలాంటి వారు మరి ఇక్కడ పాపము చేయు వారందరూ కూడా దేవునికి అసహ్యులు. పాపము నువ్వు మానని ఎడల నువ్వు దేవునికి అసహ్యుడవు అని సమయంలో నిజమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. మరి ఇక్కడ దేవునికి అసహ్యులు ఈ లోకానికి చాలా ఇష్టం. ఈ లోకానికి ఎవరికి ఇష్టం అంట? లోకానికి చాలా ఇష్టం. నువ్వు ఎంత చెడిపోతుంటే అంత ఇష్టం వాళ్ళకి, నువ్వు ఎంత నాశనం అయిపోతావు అంటే అంత ఇష్టం వాళ్ళకి. ఒకవేళ త్రాగుడు అలవాటు లేకపోతే చక్కగా త్రాగుడు అలవాటు చేస్తారు. వ్యభిచారం అలవాటు లేకపోతే చక్కగా వ్యభిచారం ఆ రొచ్చులోకి దించుతాడు. ఒకవేళ బెట్టింగ్ అలవాటు లేకపోతే చిన్నగా ఎదుగు మరి ఇక్కడ ఆ బెట్టింగ్ నీకు అలవాటు చేస్తాడు. భార్యను తెచ్చి అలవాటుకి లేకపోతే, భార్యను కొంచెం అలవాటుకి లేకపోతే మరి ఇక్కడ ఎదుగు చక్కగా అవన్నీ కూడా నేర్పిస్తాడు. తమ సంఘంగా ఆలోచించేద్దాం. ఒకవేళ చూడటం అలవాటు లేకపోతే చూడటం అలవాటు చేస్తారు. ఒకవేళ అబద్ధాలు చెప్పి అలవాటు లేకపోతే అబద్ధాలు అలవాటు చేస్తారు. అందుకే సహవాసం జాగ్రత్త. మరి ఇక్కడ మంచి దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపు వస్తుంది. ఈరోజు నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ స్నేహితుడు ఎవరో తెలుసుకుంటే చాలు. నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ స్నేహితురాలు ఎవరో తెలుసుకుంటే చాలు. నువ్వేంటో ఇంతే చెప్పేయచ్చు. నీ సహవాసం ఎవరితో? తమ సంఘమా, కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం క్రైస్తవులే కదా అనుకుంటున్నాం. జాగ్రత్త. క్రైస్తవులే కదా నేను గట్టిగా నమ్మి నా సంఘమే కదా, లేకపోతే వీళ్ళు క్రైస్తవులే కదా, వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళే కదా, ఇదిగో వీరితో సహవాసం చేస్తే ఏమైంది అనుకుంటున్నావు? జాగ్రత్త. క్రైస్తవులే కదా అనుకుంటున్నావు. అదే తమ సంఘమా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు వస్తుంది. నువ్వు అనుకుంటున్నా వారిని మారుతూ అనుకున్నావు, కానీ నువ్వు మారిపోతా ఉన్నావు. త్రాగుబోతులు మారుతూ అనుకున్నావు, నువ్వు త్రాగుబోతు అయిపోయినావు. డబ్బు సంగమా, ఈరోజు ఒకసారి ఆలోచించాడు. ఎందుకో తెలుసా? నీ ప్రభావం క్రైస్తవుడుగా, క్రైస్తవులుగా నీ ప్రభావం వారి మీద పల్ల, వారి ప్రభావం నీ మీద పడిపోయింది. నీ ప్రభావం క్రైస్తవుల ప్రభావం వారి మీద పల్ల. వారి త్రాగుడు మానుకోలా, కానీ త్రాగుడులో, చూదుములో, వ్యభిచారంలో, బెట్టింగ్స్లో, ఎదుగు లోకసభ పాపంలో పడి సస్తున్న వారి ప్రభావం నీ మీద పడి చర్చకు రాలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు, దేవునితో సమయం గడపలేకపోతా ఉన్నావు. ఈరోజు ఆలోచించద్దు నమ్మి సంగమా. ఈ ఉదయకాలంలో ప్రశ్నలు వేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? మరి ఇక్కడ పాపము మాననెడల దేవునికి అలాంటి వారు అసహ్యులు అని దేవుని వాక్యం సమీపిస్తుంది. కానీ లోకానికి నువ్వు చాలా ఇష్టం. ఈ లోకానికి నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా?
నువ్వు చనిపోతా ఉంటే, నువ్వు నాశనం అయిపోతా ఉంటే చాలా ఇష్టం. అపవాది వాడు పని ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో వాడి గురించి రాయబడి ఉంది. మరి ఇక్కడ వాడు గర్జించు సింహం వల్ల వాడు ఎవడిని మృంగుదనా అని తిరుగుతున్నాడు. మరి ఇక్కడ అపవాది వాడి పని ఏంటో తెలుసా? మరి ఇక్కడ క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడి నుంచి దూరం చేయటమే వాడి పని. సరే, వాడుకున్న సమయం కొంచెమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది లేదా. కాబట్టి రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. అపవాది నీ ముందుకు ఎన్నో ఆకర్షణలు తీసుకొని రావచ్చు. అపవాది నీ ముందుకు ఎన్నో మరి ఇక్కడ నీకు పాపములోనికి నిన్ను ఎదుగు మరి ఇక్కడ జారిపోవటానికి ఎన్నో అవకాశాలు ముందుకు తీసుకొని రావచ్చు. కానీ వాక్యం చెప్తా ఉంది అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడి దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి సంక్రమణ ఉదయకాలం ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. మరి ఇక్కడ ఈ రోజున నువ్వెంత పాపం చేస్తావంటే, నువ్వెంత చెడిపోతా ఉంటే, నువ్వెంత ఇదిగో బూతులు మాట్లాడుతా ఉంటే, నువ్వెంత జోక్స్ ఎదుటి వారి మీద దారిలో వెళ్తున్న వారి మీద ఎంతగా నువ్వు జోక్స్ వేసి కామెంట్ చేసి నవ్విస్తే అంత ఇష్టం నీ లోకానికి. నువ్వంతా ఇదిగో నాశనం అయిపోతాడు, అంత ఇష్టం. ఒకవేళ బాగుపడుతూ ఉంటే ఇదిగో మరి నువ్వు త్రాగుల్లో నుంచి, బెట్టింగ్స్ లో నుంచి, జూదంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, అబద్ధాల్లో నుంచి, ఈ రొచ్చుల నుంచి నువ్వు బయటకు వస్తా ఉంటే వారు రానివ్వరు, నిన్ను కాలు పెట్టుకొని లాగుతూ ఉంటారు. అంటే ఎవరి సంక్రమణ గమనించుదాం. మరి ఇక్కడ అలాంటి వారితో జాగ్రత్త, అలాంటి వారితో. అందుకే వాక్యం చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసి ఏంటి సాంగత్యం. అండి వారితో మాట్లాడచ్చు, లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి హద్దులు ఉంటాయి, హద్దుల్లో ఉండండి. అంటే క్రైస్తవేత్తలతో హద్దులు ఉంటాయి, అంతవరకే. లిమిట్స్ దాటామంటే నువ్వేమైపోతావు తెలుసా? అంటే లోకస్తుడు అయిపోతావు. నువ్వేమైపోతావు తెలుసా? క్రైస్తవ లోకం నుంచి లోకంలోకి వెళ్ళిపోతావు. కానీ దేవుని వాక్యం అంటుంది, నిన్ను లోకంలో నుంచి దేవుడు నిన్ను వేరుపరిచాడు. లోకంలో నుంచి నిన్ను తీసుకుని వచ్చి వేరుపరిచాడు. నిన్ను లోకానికి ఆశీర్వాదకరంగా గమనించాడు. ఇదిగో నువ్వు ఈ లోకం కోసం ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకాన్ని ఇదిగో నువ్వు మరి ప్రభువు దగ్గరకు నడిపించు, వారికి సువార్త చెప్పు అని దేవుడు అంటున్నాడు. కానీ ఈరోజు రివర్స్. ఈరోజు ఎలా ఉంది క్రైస్తవం అంటే, వారిని నడిపించడం కాదు, క్రైస్తవ లోకంలోకి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి మనం ఒక్కటే అంటున్నావు. తప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించాడు. ఇది నాన్న ఒకసారి మరి ఆ ప్రశ్న మనం వేసుకుందాం లేదా. 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. చల్లని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ మరి దేవుని వాక్కు యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి వాక్కు గమనిస్తే 10వ వచనములో దేవుని వాక్కు సెలవిస్తున్న సత్యం, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. అంటే పాప దోషములు మా మీద పడి ఉన్నాయి, వాటి వలన వేటి వలన మన మీద పట్టాయి. చూసారా పాపాలు? ఆ పాపము వలన మేము క్షీణించుచున్నాము. పాప వల్ల మేము క్షీణిస్తూ ఉన్నాం. కానీ ఎంత గమనించుదాం, పాపం వలన క్షీణిస్తున్నాను. మరి ఇక్కడ ఈ శరీరము క్షీణిస్తూ ఉంది. ఈ శరీరంలో స్వస్థత లేదు, ఈ శరీరంలో ఆరోగ్యం లేదు, ఈ ఎముకల్లో మూలిక లేదు. డబ్బు సంక్రమణ గమనించుదాం. మరి ఇక్కడ ఇది ఒకసారి ఆలోచించేద్దాం. ఈ రోజున ఆర్థికంగా క్షీణిస్తున్నాం, భౌతికంగా క్షీణిస్తూ ఉన్నాం, మానసికంగా క్షీణిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అభివృద్ధి లేని పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎదుగు లేనటువంటి మరి పరిస్థితులు. మరి ఇక్కడ ఒక మోడు పారినటువంటి జీవితం, ఒక మొత్తు లాంటి జీవితం. కారణం ఏంటో తెలుసా? నువ్వు వెళ్తున్న సంఘం కాదు, నువ్వు వెళ్తున్న సంఘం కాపురి కాదు.
కారణం ఏంటో తెలుసా? మీ దోషములు. ఎవరైతే క్రైస్తవులుగా బ్రతుకుతూ పాపాన్ని విసర్జించవలసిన వారు, పాపాన్ని మానవలసిన వారు, పాపాన్ని మానకుండా పాపమును ఇదిగో వారు దాచుకొని పాపమును జరిగిస్తూ ఉంటే అలాంటి వారు మరి క్షీణిస్తారు. క్షీణత ఎలాగుంటుందంటే ఒక్కసారిగా క్షీణించదు, క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటారు. కానీ ఇది వాక్యానుసారం అంటారా క్షీణించడం? అపోస్తలులు ఏం చెప్పారు తెలుసా? మరి ఇక్కడ మా శరీరము క్షీణించబోతా ఉంది, ఆత్మ దినదినము నూతన పరచబడుతుంది. అంటే అపోస్తలులు మనకు మాదిరి. మరి ఇక్కడ అపోస్తలులకు మాదిరి యేసు ప్రభుల వారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ అడుగు చాటుల్లోనే అపోస్తలులు నడిచారు. మరి అపోస్తలుల జీవితాన్ని గమనిస్తే శరీరం క్షీణించబోతా ఉంది. శరీరం మీద దెబ్బలు, ఇదిగో కొరడాల దెబ్బలు, జైలు శిక్షలు, మరి గొలుసులతో చీకటి గదుల్లో బంధించాడు. వారికి భోజనం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు. ఇదిగో మరి ఇక్కడ సరైనటువంటి వెలుతురు లేదు. సంగమా అలాంటి గదుల్లో వారు మ్రగ్గిపోతూ వారి జీవితం ఎలా కూడా తెలుసా? ఒకవేళ మనం అనుకున్నాం వారు పక్క చిక్కిపోతూ ఉన్నా, మనుషులు చూస్తా ఉంటే వారు తగ్గిపోతూ ఉన్నా, ఒకవేళ ఇదిగో శారీరక మరి ఆ పుష్టు శారీరకంగా వారు ఒకవేళ క్షీణించిపోతున్నా, వారి అంతరంగిక జీవితం, వారి ఆధ్యాత్మిక జీవితం, వారి యొక్క భక్తి జీవితం ఎలాగో తెలుసా? దినము కూడా నూతన పరచబడుతుంది. నిజమే శారీరకంగా బలహీనులుగా వారు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు పరాక్రమశాలులు, ఆధ్యాత్మికంగా వారు బలవంతులు. అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. దావీదుకు ఏ బలముందని గొల్లియాతును ఎదుర్కొన్నాడు? దావీదు కర్రెత్తుకుని వెళ్తా ఉంటే మరి ఒక చేతిలో ఒడిసెలు, ఒక చేతిలో కర్ర తీసుకొని మరి ఇక్కడ ఇచ్చున్నవాడు గొల్లియాతు మీదకు పరిగెత్తుకుని వెళ్తా ఉంటే గొల్లియాతున్నాడు మరి ఇక్కడ ఇదిగో ఈ దావీదుతో, ఈ బలముడితో నేను యుద్ధము చేయను తృణీకరించాడు. మరి ఇక్కడ దావీదు జీవితంలో మరి గొల్లియాతుని ఎదుర్కోవడానికి శారీరకమైన బలం లేదు. కానీ అందుకే దావీదు అంటాడు, యెహోవా నామమున నేను నీ మీదకి వస్తూ ఉన్నా. దావీదు యొక్క బలం ఏంటో తెలుసా? దావీదు ధైర్యం ఏంటో తెలుసా? దావీదు యొక్క పరాక్రమం ఏంటో తెలుసా? దావీదుకు ఉన్నటువంటి ఇదిగో యుద్ధోపకరణం ఏంటో తెలుసా? దేవుని నామం, యేసు నామం. తమ సంఘమా అందుకే దావీదు అంటాడు, యుద్ధమే యెహోవాదే, నాది కాదు, యుద్ధమే యెహోవాదే. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం లేదా? ఇక్కడ 24-23లో కూడా ఇంచుమించు అదే మాట మనకు కనబడుతా ఉంది. 24-23 వచనం. మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు, మీ పాద రక్షణను పాదము నుండి తీయకయు, అంగుళాచుటకయు ఎడవకయు నందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించి పోదురు. మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. కాబట్టి క్షీణించటానికి కారణం ఏంటంటే మీ దోషములు. శారీరకంగా క్షీణించిపోతా ఉన్నావు, ఆధ్యాత్మికంగా క్షీణించిపోతా ఉన్నావు. అంటే శారీరకమైన బలము నీకు లేదు, అనేకమైనటువంటి వ్యాధులు, రోగాలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, ఎరుకు ఎక్కట్లు. అలాగే ఆత్మీయ జీవితం చూస్తే ఆత్మీయ జీవితంలో కూడా క్షీణించిపోతాను. ప్రార్థన జీవితం లేదు, బైబిల్ చదివే జీవితం లేదు, సంఘ సహవాసం లేదు, దేవునితో సమయం గడిపే సమయం లేదు. ఫోన్ దగ్గర కూర్చుంటే సమయం మనకు తెలియదు. కానీ దేవుని దగ్గర కూర్చోవాలంటే ఊరికే టైం చూసుకుంటా ఉంటాం కదా. దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరానికి వచ్చి కూడా ఫోన్ చూసుకుంటారంటే మరి ఆ ఫోన్ ఎంతగా మీరు దానికి ఎడిక్ట్ అయిపోయారు కదా, ఫోన్కి ఎంత బానిసైపోయారు కదా. దేవుని సంఘానికి వచ్చింది దేవుని స్తుతించడానికి నువ్వు వచ్చావా? దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చావా? దేవుని బోధ వినడానికి నువ్వు
వచ్చావా? ఇక్కడికి వచ్చి కూడా ఫోన్ వస్తే లేచి బయటకు వెళ్ళిపోతాం, ఫోన్ చూసుకోవటం. ఏంటి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఎందుకు పని కట్టుకొని ఎందుకు రావటం? ఇంటికాడే ఉండి చక్కగా ఫోన్తో సమయం గడుపుకోవచ్చు కదా, ఎందుకు దూరం ఎందుకు నువ్వు ప్రయాసపడి రావటం? ఏంటి అంటే చర్చికి వచ్చాను, నీ అటెండెన్స్ అవసరం లే. ఏంటి నీ బాడీ ప్రజెంటేషన్ ఉంది, లోపల ఆత్మ ఆబ్సెంట్. దేవుడి సంఘంలో గమనించుదాం, నువ్వు ఎక్కడే ఉన్నావు, దేవుడి సంఘంలోనే ఉన్నారు, దేవుడి సంఘంలో ఉన్నారు. కానీ మరి నీ ధ్యాస ఫోన్ మీద, నీ ధ్యాస ఎక్కడ? దేవుడి సంఘంలో గమనించుదాం. ఇదో అంటే రానివాడు ఒకటే, వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోయింది. దేవుడి సంఘంలో గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మీరా మీ దోషములు మరి ఇక్కడ మిమ్మల్ని క్షీణింపచేస్తా ఉన్నాయి, మీ దోషములు క్షీణింపజేస్తా ఉన్నాయి. ఒకసారి అనుకుంటా ఉన్నాం, మరి ఇక్కడ ఈ సంఘంలో ఎందుకు లేదు, బతుకు లేదు, ఈ సంఘంలో ఆశీర్వాదం లేదు, ఈ సంఘానికి వెళితే ఏ దీవెన లేదు, ఎందుకంటే పలానా సంఘంలో దీవించబడతా ఉన్నారు, పలానా సంఘంలో ఆస్వాదించబడుతున్నారు, పలానా సంఘంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాడు. అంటే సంఘం కాదు ఇక్కడ. జాగ్రత్త గమనించుదాం. ఈ లోక సంబంధమైన దృష్టితో ఆలోచించద్దు, బైబిల్ దృష్టితో ఆలోచించండి. సంఘాలు ఏది లేదు అండి, సంఘాలు ఏది లేదు, ఉన్నదంతా కూడా దేవునిలోనే. ఆయన ఎవరంట? దేవాలయము కంటే ఆయన గొప్పవాడు. దేవుడి సంఘంలో గమనించుదాం. ఇతను ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా కాబట్టి పాపము మానని ఎడల నువ్వు క్షీణిస్తావు, భౌతికంగా క్షీణిస్తావు, వ్యాపారంలో, లాభాల్లో, ఉద్యోగంలో, సరేనా? ఎందుకు మరి ఇక్కడ కష్టపడుతున్నావు, కష్టానికి తగిన ఫలాలు లేవు. చదువుతున్నావు, ఆశించినంత మార్కులు సాధించలేకపోతా ఉన్నావు. ఇవ్వాల్సిన కారణం ఏంటో తెలుసా? నీ పాపం, నువ్వు చేస్తున్న పాపం నిన్ను క్షీణింపు చేస్తుంది. నీ పాపము కదా నిన్ను ఏదో క్రమక్రమముగా నిన్ను క్షీణ దశలోకి తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఎవరి సంగమా ఎదురు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఆది కాండంలో మనం చూస్తే ఇస్సాకుని గురించి రాయబడింది. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడంట, క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. నా ప్రియ సహోదరి, ఒకసారి మన జీవితాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదనము మన జీవితాన్ని ప్రశ్నలు వేసుకోవటానికి మనము ప్రయత్నించు. ఒక మాట మీతో గుర్తు చేసే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం వచనం. అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. చాలండి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు మరి క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ 12లో కూడా మనం చూస్తే యెహోవా అతనిని ఆశీర్వదించును. మరి ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఇస్సాకు ఎందుకు క్షీణించలేదు? మరి ఇక్కడ ఇస్సాకు ఎందుకు గొప్పవాడుకు వరకు క్రమముగా ఎందుకు ఇస్సాకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు? అనేక ఆస్తి అంతస్తులు ఎందుకు ఇస్సాకు కలిగి ఉన్నాడు? ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకున్న ప్రాంతములో కరువు. మరి ఇక్కడ దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, గెరారుకు వెళ్ళమని చెప్తున్నాడు. ఇస్సాకు గెరారుకు వెళ్ళాడు. గెరారులో ఉన్న ఇస్సాకు ఎవరు అంటే ఆయన పరదేశి, తన దేశము కాదు గెరారు. మరి ఇక్కడ ఇదిగో ఒక శరణార్థుడుగా వెళ్ళాడు గెరారుకు. ఒక శరణార్థుడుగా ఉన్నటువంటి ఇస్సాకు మరి ఇక్కడ ఆ దేశంలో ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, మరి ఇక్కడ అక్కడున్న స్థానికులు, అక్కడున్న స్వదేశీయులు మరి ఇక్కడ ఇస్సాకు యొక్క ఎదుగు ఆశీర్వాదాన్ని చూచి, ఇస్సాకు అభివృద్ధిని చూచి, ఇస్సాకు యొక్క ఎదుగుదలను చూచి వారు ఓర్వలేకపోయారు. ఇస్సాకుని బట్టి వారు అసూయపడ్డారు.
దేవుడు ఎంతగా దేవుడు హెచ్చిస్తాడు తెలుసా తన బిడ్డలను. అనేక మంది ఇదిగో అసూయ పడేలాగా క్రమక్రమముగా అభివృద్ధి ఎప్పుడు కూడా రాత్రికి రాత్రి అభివృద్ధి రాదు. వాక్యం చెప్తుంది క్రమక్రమముగా అభివృద్ధి వస్తుంది. దాని సంగమ. కానీ ఇక్కడ మరి యేసుల గ్రంథం 33:10 ఏమన్నట, మరి ఇక్కడ మరి 24, 23 ఏమన్నట, మా దోషములను బట్టి మేము క్షీణించిపోతూ ఉన్నాం. అంటే ఏమైపోయినాయి? ఓడలు బళ్ళు అయిపోయినాయి. ఓడలు బళ్ళు దత్తగా ఉంచుదా డబ్బు సంఘమా. మరి ఇక్కడ ఒకవేళ నువ్వు చక్కగా దీవించబడచ్చు, చక్కగా ఇదిగో బాగా ఆస్తులు సంపాదన కొనొచ్చు, కానీ పాపము జరిగిస్తూ ఉంటే పాపము కదా నేనేం చేస్తానంట, క్షీణింపు చేస్తాను కదా. నీ క్షీణ దశకు కారణము నీ పాపమే, మరొకటి ఏది కూడా కాదు అనే సమయంలో విగమనానికి తీసుకొని వస్తున్నా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము దానియేలు తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. 14వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు నీ పాపము చోట నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగును. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాపము చేత నీవు కూలితివి. పాపము మానని ఎడల నీవు జరిగిస్తున్న పాపము నిన్ను కూలదోస్తుంది. నేనేం చేస్తున్నట, కూలదోస్తుంది. వాక్యం చెప్తుంది, నీ పాపము చేత నీవు కూలితివి. అండి, పాపము చేత నువ్వు కూలితివి. ప్రతిరోజు కూడా వార్తల్లో ఒక వార్తలు వస్తూ ఉంటాయి. మరి ఈరోజు బులియన్ మరి మార్కెట్ అని మరి కొన్ని వార్తలు వస్తాయి. ఈరోజు మరి కుప్ప కూలిపోయింది, ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది, రకరకాల మనం వింటూ ఉంటాం. ప్రతి సంఘము గమనించుదాం, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని మనం చూస్తే, నీ పాపము చేత నీవు కూలితివి. కూలబడద్రోయబడుటకు లేకపోతే కూలిపోవడానికి కారణం ఏంటంటే నీ పాపం. అంటే ఏ పాపం అంట? నీ పాపం, నీ వ్యక్తిగతమైన పాపం. డబ్బు సంగమం మరొకరి పాపం కాదు, నీ పాపమే నువ్వు పడిపోవటానికి కారణం. నీ పాపమే నువ్వు పడిపోవటానికి కారణం. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. పాపము నిన్ను కోలుదోస్తుంది, పాపము నిన్ను కోలుదోస్తుంది. డబ్బు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం, లేదా ఈ ఉదయకాలం వేళ ప్రశ్న వేసుకుందాం. అంటే పాపము నిన్ను మరి స్థిరముగా నిలబడనివ్వదు. పాపము నిన్ను స్థిరముగా నిలబడనివ్వదు. అంటే పాపము నిన్ను స్థిరపరచలేదు, పాపము నిన్ను బలపరచలేదు, పాపము నిన్ను నీ కాళ్ళ మీద నిలబడనివ్వదు. పాపము నిన్ను పడద్రోస్తుంది, పాపము కూలద్రోస్తుంది. పాపము కదా ఇదిగో నిన్ను అంటే పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి అండి? పడిపోతున్నావు దాని అర్థం ఏంటి? ఎదుగుదల లేదు, ఎదుగుదల లేదు. నువ్వు పడద్రోయబడ్డావు, పడద్రోయబడిన తర్వాత ఎదుగుదల ఇంకా ఉండదు. నిలబడుకుని ఉంటే ఏంటి ఎదుగుదల. డబ్బు సంఘం గమనించుదాం. దేవుని వాక్యం అంటుంది మత్తయి 7:24 కదా, నా మాట వినేవారు ఎక్కడ ఉంటారంట? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అనే వాక్యము సంధిస్తుంది పేర. డబ్బు సంఘం గమనించుదాం. మరి ఇక్కడ దేవుని బిడ్డలు వారు పడరు. మరి ఇక్కడ వారు స్థిరముగా వారు ఉంటారు, వారు పడరు. వారు పడకపోగా వారు చక్కగా ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతారు. ఎదిగినటువంటి వారు ఏమవుతారు తెలుసా? ఫలిస్తారు. అంటే ఒక చక్కటి ఫలభరితమైనటువంటి జీవితం. లేదా ఒకవేళ నువ్వు పడిపోతే మరి ఇక్కడ పడిపోయినటువంటి చెట్టు మరి కొంచెం రోజుల తర్వాత మనం చూస్తే ఈ పడిపోయిన చెట్టు ఏమవుతుందో తెలుసా? ఎండిపోద్ది. పడిపోయిన చెట్టు ఎండిపోద్ది. మరి ఇక్కడ పడకుండా కూడా చెట్టులాగా నిలబడి ఉంటే అది సంవత్సరానికి అది చక్కగా ఏంటి ఎదుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కాపు కూడా ఎక్కువ అయిపోతా ఉంటది. డబ్బు సంఘంలో గమనించుదాం. నువ్వు పడద్రోయబడితే నువ్వు ఎండిపోతావు. అంటే ఎండిపోయినటువంటి జీవితం, మోడలాంటి జీవితం. డబ్బు సంఘంలో గమనించుదాం.
అందుకే ఇంకొక మాట చెప్పాలంటే చక్కటి మాట, ఎప్పుడైతే సంఘానికి 7 సంఘాల్లో ఎప్పుడైతే సంఘమునకు మరికడ దేవుడు యోహాను గారికి చూపించిన ప్రత్యక్ష యొక్క మాట చెబుతున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, నువ్వు మృతుడవే. ఏ పేరుందంట? జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు ఎవరంట? మృతుడవు. మృతుడవు. మృతులు ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు అండి, పాతి పెట్టేస్తారు. డబ్బు సంగమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని వాక్కు శ్రమిస్తుంది, పాపము నిన్ను పడద్రోస్తుంది, పాపము నిన్ను మరికడ క్షీణ దర్శనానికి తీసుకుని వెళ్తుంది, పాపము నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో ఎదగనివ్వటంలో. సరే నువ్వు సంఘానికి రాని వ్యక్తి అంటే ప్రతి సంఘ ఆరాధనలో ఉన్నావు, ప్రతి ఆదివార ఆరాధనలో ఉన్నావు, ప్రతి సంఘ సహవాసంలో ఉన్నావు. మరి సంఘమునకు మానక సంఘమునకు క్రమముగా వస్తున్న నీ జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు అంటే, సంఘానికి వచ్చుట మానలేదు, పాపము చేయటం మానలేదు. సంఘానికి వస్తున్నావు, క్రైస్తవుడుగా నువ్వు చలమనవుతున్నావు. ఈరోజు నకిలీ నోటు కూడా చలమనవుతుందా? నకిలీ నోటు కూడా చలమనలో ఉంది. అది నకిలీ నోటుని కనుక్కునేదాకా ఎదుగు మరి ఇక్కడ త్వరగా చలమనవుతుంది. నకిలీ నోటు తెలిసిన తర్వాత ఆ నోటు తీసుకొచ్చిన ఇద్దరు కూడా పరిస్థితులు తెలుసా? ఆ నోటును కాలుస్తాడు. ఈ నోటు తీసుకొచ్చిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి వర్షాలు లెక్క పెట్టాలి. వెళ్ళి అండి ఎవరి దగ్గర నుంచి చూద్దాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి మన జీవితాలు మనము జ్ఞాపకం చెబుతాం. మీద పాపము నిన్ను కోలదూస్తుంది, పేరా పాపం నిన్ను పడదూస్తుంది. ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మరి ఎదుగుదల లేదు అంటే, ఈరోజు ఒకవేళ అభివృద్ధి లేదు అంటే, ఎంత వృద్ధుల్లో ఆ అనుభవం లేదు అంటే, నిన్ను నీవు విమర్శించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏదో మానవుని పాపము నా బ్రతుకులో ఉంది, ఏదో నా జీవితంలో ఏదో పాపము నా జీవితంలో ఉంది. ఏంటో పాపం? ఆ పాపం మొదట ఎదుగుని తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే భక్తులంటాడు, యథార్థవంతులు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. లేదా ఎవరు సంఘంలో గమనించుదాం. ఈ రోజున పడిపోతే ఎదగలేవు, ఫలించలేవు, పడిపోతే మరి ఇక్కడ ఇక తర్వాత ఏంటి అంటే ఇక ఎండిపోవటమే మరి దాని యొక్క పని. కానీ నువ్వు నిలబడుకుని ఉంటే స్థిరముగా క్రీస్తు అనే బంధం మీద వాక్యములో నువ్వు స్థిరపరచబడితే, మరి గత ఆదివారం మనం ధ్యానం చేశాను, నీ వాక్యము నా అడుగులను స్థిరపరిచాయి. వాక్యం ఎప్పుడైతే నా అడుగులు స్థిరపరిచిందో ఏం మానేశాను? పాపం మానేశా. మరి రోజు వాక్యం వింటున్న వాక్యం ఏమైపోతుందో, నువ్వు వింటున్నా ఇదిగో ఈ సందేశాలు ఏమైపోయినాయో, మరి ఇక్కడ బోధ ఏమైపోయిందో, బోధ వింటూనే ఉన్నావు, మరి ఇక్కడ ఎన్నో వందల వేల ప్రసంగాలు వింటూ ఉన్నావు, కానీ వాక్యము అడుగులు స్థిరపరుస్తుంది, వారి పాపము మానివేస్తాడు. కానీ రోజు వాక్యము వింటూ కూడా నువ్వు పాపాన్ని జరిగిస్తున్నావు అంటే, నువ్వు వింటున్నావు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంటే ఏంటో మోసం అంటే, నువ్వు వింటున్నట్టుగా కనిపిస్తున్నావు, వాక్యంలో వినడంలా. వాక్యం వింటున్నట్టుగా నువ్వు ఉన్నావు కానీ నువ్వు వినడంలా. మైండ్ ఆబ్సెంట్ లో ఉంది, ఎక్కడ ఆలోచనలో ఉన్నావు, కుటుంబ ఆలోచనలో, నీ వ్యక్తిగత ఆలోచనలో, నీ డ్యూటీస్ లో ఉన్న ఆలోచనలో, లేకపోతే ఏ ఆలోచనలో, ఏం సంపాదిద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఈ ప్రార్థన అయిపోతున్న పరిస్థితి ప్రతి సంఘమా ఆలోచించేద్దాం. ఈ ఉదయకాలంలో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. లేదా విన్న వాక్యం అయిపోతుంది తెలుసా? వృధా అయిపోతా ఉంది. వాక్యం వింటున్నావు, వాక్యము హృదయంలోనికి నువ్వు వెళ్ళనివ్వటం లేదు, వాక్యం విని అట్ని చెప్పే దాన్ని బయటికి పంపిస్తా ఉన్నావు. డబ్బు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. లేదా పాపము నిన్ను పడిపోస్తే వాక్యము కదా పడిపోయిన నిన్ను లేవనెత్తి నీ అడుగులు స్థిరపరుస్తుంది. అడుగులు స్థిరపరచబడకపోతే మరలా పడిపోయే అవకాశం ఉంది. డబ్బు సంఘంలో గమనించుదాం. 6వది మీతో చెప్పనివ్వండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము. 16 కూడా, దయచేసి దేవుడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయెను. కాబట్టి వాక్యము సెలవిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనిస్తే 10వ అధ్యాయంలో 15, 16 వచనాలు మనము జాగ్రత్తగా చూస్తే కదా, ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, కాబట్టి ఇక్కడ దేవుని వాక్య సెలవు 16 వచనంలో ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి, కాబట్టి మేము పాపము చేసి ఉన్నాం. కాబట్టి పాపము చేసి ఉన్నామంటే పాపము మానలేదు, ఇశ్రాయేలీయులు పాపమును మానలేదు. మరి ఇక్కడ జాగ్రత్త గమనించుదాం. దాని సంగమా, మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత దేవుడు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, న్యాయాధిపతులు ఉన్నప్పటికీ, మరి ఇక్కడ అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు కదా మేము పాపము చేసి ఉన్నాం. అంటే న్యాయాధిపతులున్నా ధర్మశాస్త్రమున్నా వారు పాపము చేస్తూనే ఉన్నారు. వారు పాపమును మానలేదు. మానని పాపము వలన మరి ఇక్కడ వారికి కలిగినటువంటి ఆ సంభవం ఏంటి అంటే దురవస్థ. ఏంటంట? దురవస్థ. తప్పు సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ వారి యొక్క స్థితి ఎలాగుందో తెలుసా? వారి పరిస్థితి ఎలాగుందో తెలుసా? దురవస్థలో వారు ఉన్నారు. మరి ఇక్కడ అవస్థపడుతూ ఉన్నారు. ఇదిగో వారి స్థితి సరిగా లేదు, వారి పరిస్థితి సరిగా లేదు, దురవస్థలో ఉన్నారు. ఆ దురవస్థ దాని తీవ్రత ఎలాంటిదో మనకు తెలియదు. ప్రియ సహోదరుడా, సహోదరి, రోజు ఒకసారి మన జీవితాలు మనము జ్ఞాపకం చేద్దాం. ఇద్దరు ప్రశ్న వేసుకున్నప్పుడైనా పాపము మానని ఎడల మరి ఇక్కడ దూర అవస్థ కలుగును అని దేవుని వాక్యము సమీపిస్తుంది. ఏంటి ఎంత గమనించుదాం. పాపము మానకపోతే ఏంటి ఏ అవస్థ అంట? దురవస్థ. కొన్నిసార్లు మనం అంటాం మేము పడ్డ అవస్థలు అన్నీ కాదు అని చెప్తుంటాం. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఈ రోజున వీటన్నిటి కారణం ఏంటంటే పాపం మానితే దేవుడు మన స్థితిని, మన పరిస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడు. అప్పుడు సంఘంలో రోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. కాబట్టి మరి పాపము దురవస్థలోనికి తీసుకొని వెళుతూ ఉంది. కొన్నిసార్లు అంటూ ఉంటాం మా పరిస్థితులు బాగాలేవని చెప్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు కొన్ని దురవస్థల్లో ఉంటూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? పాపము నిన్ను ఆ స్థితులకు ఒకవేళ తీసుకుని వెళ్తుందేమో. కాబట్టి ఒక్కసారి మరి పాపము ఏం చేస్తుందా? పాపము పట్టుకుంటుందని వాక్యము సెలవిస్తుంది. పేద యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మెరుగు పరచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కాబట్టి వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ వాక్యంలో యెషయా ప్రవక్త ప్రవచిస్తూ మరి ఇక్కడ దేవుడు ఎవరో ఆయన చెప్తూ రక్షింప నేరుగా ఉండినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు. కాబట్టి దేవుడు ఎవరు అంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. మరి ఇక్కడ రక్షణకు మూలం ఆయనే, రక్షణకు కారకుడు ఆయనే, ఆయన రక్షకుడు.
కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, మరి ఇక్కడ రక్షింప నేరకొనటి యెహోవా హస్తము పొడుచు కాలేదు, ఆయనను ఎందుకు రక్షించుట లేదు అంటే మీ పాపం అడ్డుగా వచ్చింది. వినలేకున్నట్లు ఆయన చెవుల మందము కాలేదు, నీ దోషముల మీకుని మీ దేవునికి అడ్డుగా వచ్చును. ఏంటి? వినలేకున్నట్లు ఆయన చెవుల మందము కాలేదు. మరి ఇక్కడ ఒక మాట చెప్పమంటారు మీతో, మనుషులు అనుకుంటేనే ఆయనకు వినబడింది. అంటే మనుషులు అనుకుంటేనే, ఈ వాక్యం వింటూ మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా తెలీదు, మీ మనసులో మాట దేవుడికి తెలుసు. డబ్బు సంఘం గమనించుదాం. ఇంకా ఏంటో ముగించలేదు అంటే ఏంది సోద్యా, నువ్వేమనుకుంటున్నావో తెలియదు, లేకపోతే నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో తెలియదు, నువ్వు ఎక్కడ, నీ ధ్యాస ఎక్కడుందో, నీ ధ్యానం ఎక్కడుందో తెలియదు, కానీ దేవుడు నీ మనసులో మాట ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే పరిసరుడు భోజనం పిలిచాడు, మనసులో అనుకుంటే అంటే మనసులో పరిసరుడు అనుకుంటే అక్కడ ఆయన ఒక వివరణ ఇచ్చాడు. మనసులో అనుకున్నాడు, చక్కగా దేవుడు 2 చెంబులు వాయించి పెట్టాడు. మరి భోజనాన్ని పిలిచావు, కాళ్ళు కడుకొనకు నీళ్ళు ఇచ్చావా, తలకు నూనె ఇచ్చావా, ముద్దు పెట్టుకున్నావా, యూదుడేంటి యూదు ఆచారం పాటించలా. డబ్బులు సంఘం దానికి పైగా ఇదిగో పాపాత్మరాలు వచ్చి ఇవన్నీ చేస్తాం, నీకేంటి? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ పాపము మానని ఎడల ఒక మాట ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వినడు. వాక్యం చెప్తుంది, నీ పాపములైన మొక్కలు నీకు మరుగుపరిచాయి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుడు ఎవరు తెలుసా? కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఇక్కడ ఏమంటాడంటే, మరి ఇక్కడ యెషయా 59:2 చెవుల్లో ఆయన ఆలకింపుకున్నాడు. విననేరుకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఇక్కడ కానీ నీ ప్రార్థన ఎందుకు దేవునికి వినబడటం లేదు? నీ ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డుగా వచ్చాయి. కాబట్టి ఈ అడ్డుగా ఉన్నది ఏంటి అంటే, నువ్వు జరిగించు పాపం. నీ పాపమే నీకు నీ దేవునికి అడ్డుగా ఉంది. నీకేది కాదు, నీకు ఎవరు కాదు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, కొన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నావు, అంగలార్చి ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. కారణం ఏంటో తెలుసా? మీ దోషము నీకు మీ దేవునికి అడ్డుగా వచ్చింది. ఈ అడ్డుగా ఉన్న ఈ దోషం, ఈ పాపము కదా, ఈ ప్రార్థన ఎదుగా దేవునికి వినబడకుండా అది అడ్డుగా ఉంది. ఆయన ముఖమును చూడనివ్వకుండా ఈ పాపము దేవుని ముఖాన్ని మరుగు చేస్తూ ఉంది. అంటే ప్రార్థన దేవుడు వినాలి అంటే, ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, మొదట ప్రార్థన చేసే ముందు మరి ఇక్కడ మొదటిగా నిన్ను నీవు పరిశోధించుకోవాలి, నిన్ను నీవు విమర్శ చేసుకోవాలి. ఏదైనా నాలో తప్పిదములు ఉన్నాయా, నాలో ఏదైనా పాపం ఉందా? మొదట ఆ పాపాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది ఆ పిదప నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళి ఆయన సన్నిధిలో ఇదిగో దేవునికి అది బలపడుతుంది. దాని సంఘము గమనించుదాం. ఈ రోజున ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం పాపం. సంఘమా, పాపము మానని ఎడల నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అంటే నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమైపోయింది. నువ్వు కార్చిన కన్నీరు, మరి నువ్వు 1-2 గంటలు ప్రార్థనలో గడిపిందంతా వ్యర్థమైపోయింది. ఎవరి సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. లూకా శుభవార్త 18వ అధ్యాయం, లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలండి, వాక్యం చెప్తుంది 18వ అధ్యాయం
9 నుండి 14 వరకు మీరు ఇదివరకు చదవవచ్చు, మరలా మరొకసారి చదవాలని మనం చేస్తున్నా. మరి ఇక్కడ 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మరి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. అతని కంటే ఇతడు ఎవరు? అతడు పరిసయుడు, ఇతడు సుంకరి. ఏంటి? పరిసయుడు, సుంకరి ఇద్దరు కూడా దేవాలయములకు వెళ్ళారు. దేని కొరకు వెళ్ళారంట? ప్రార్థన చేయటానికి వెళ్ళారు. మరి ఇక్కడ పరిసయుడు ప్రార్థన ఏంటో తెలుసా? 11వ వచనంలో పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించిన తనలో తాను. మరి 11, 12 వచనాలు, 11, 12 వచనాలు పరిసయుడు చేసిన ప్రార్థన. మరి పరిసయుడు చేసిన ప్రార్థన ఒకవేళ ఎవరైనా ఆ ప్రార్థన వింటే, ఒకవేళ ఆ ప్రార్థన ఎవరైనా చూస్తే వెంటనే సర్టిఫై చేసారా? ఏంటి? పరలోకానికి వెళ్ళేది ఇతడే. ఏంటి? ఈ సంఘంలో పరిసయుడు లాంటి భక్తుడికి ఎవరు కూడా లేరు. పరిసయుడు చాలా ఆత్మీయుడు, చాలా భక్తిపరుడు. ఏంటి? ఇక అతని గురించి చాలా పొగిడేస్తాం. గమనించుగా ఎందుకంటే ఆయన ప్రార్థన అలా ఉంది. కానీ ఇక్కడ సుంకరి ప్రార్థన ఏంటి? మరి ఇక్కడ ఆకాశము కన్నుదుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపునైన నన్ను కరుణించు. అతని కంటే ఎవరు? పరిసయుని కంటే ఇతడు అనగా సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళడం. అప్పుడు సంఘం గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. క్రైస్తవుడేమో ఎవరు? పరిసయుడు. క్రైస్తవుడేమో ఎప్పటి నుంచో సంఘానికి వెళ్తున్న వ్యక్తి, మరి ఇక్కడ ఉపవాసం ఉండే అలవాటున్న వ్యక్తి, దశమభాగం ఇచ్చే అలవాటున్న వ్యక్తి, మరి ఒక విభిచారులాగా, దొంగలాగా, సుంకరిలాగా, ఇదిగో